తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ప్రమోద్ గారు, నమస్తే అండి. నమస్కారం అక్క. ప్రమోద్ గారు, విష్ణువు అలంకార ప్రియుడు అని చెప్తారు, ప్రత్యేకించి శివయ్య అభిషేక ప్రియుడు. మన అంటే ఎంత భోభాగ్యాలు ఉన్నా ఏమీ లేకపోయినా చెంబుడు నీళ్లు పోస్తే చాలా ఆయన సంతోషించేస్తాడు అని చెప్తారు. పంచామృతాలతో చేయకపోయినా నీళ్ళైనా చాలు ఆయన అభిషేకం అనేది. ఎందుకు అంత ప్రీతి శివయ్యకి అభిషేకం అంటే? ప్రత్యేకత ఏముంది అసలు? మన పురాణాలు ఏం చెప్తున్నాయి వీటి గురించి? ఇప్పుడు మనం చూస్తే శివుడి నెత్తి మీద చంద్రరేఖ కనిపిస్తుంది. ఎందుకు అభిషేక ప్రియుడు అని అంటే, చంద్రరేఖ నుంచి నిత్యం అమృతం ధారలాగా కారుతా ఉంటది. ఆ కారే అమృత ధారల్లో శివుడు నిత్యం తడిచి ఉంటాడు, అంతే కదా. సో అందుకే మనం శివలింగం మీద ధారాపాత్ర పెడతాం. ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉండాలి, ఒక్కొక్క చుక్క. ఇంకొకటి ఏంటి అని అంటే, శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటే లోకం అంత ప్రశాంతంగా ఉంటది అని. ఎందుకు? దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు హాలాహలం తీసుకుంటాడు. శివుడు కంఠంలోనే ఎందుకు దాచిపెట్టుకుంటాడు? సమస్త బ్రహ్మాండం ఇక్కడే ఆయన కడుపులో ఉంటది. లోపలికి పోతే ప్రాబ్లమే, బయట ఉన్న ప్రాబ్లమే, కాబట్టి కంఠంలో దాచుకుంటాడు. సో శివుడు ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంటే లోకం అంతా చల్లగా ఉంటది అని చెప్పి శివలింగం మీద మనం ధారాపాత్ర పెడతాం. ఇంకోటి చంద్రరేఖ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అందుకే అభిషేకం మనం చేస్తాం. డబ్బులున్నోడు పంచామృతంతో చేస్తాడు, లేదు కొంచెం తక్కువ ఉన్నాడు పాలు పోస్తాడు, లేకపోతే చెంబుతో పోస్తాడు, లేకపోతే కూడా గుడిలో దొరికే ట్యాప్ లో నుంచి వాటర్ పోసినా శివుడు తీసుకుంటాడు. సో ఇది అభిషేకం చేయడానికి. ఇంకొక రీజన్ గరికపాటి గారు ఏం చెప్తారనంటే, అభిషేకం ఎందుకు చేస్తాము అని అంటే, దాని మీద ఏది పోసినా దాని మీద నించోదు, పడైపోతా ఉంటది. ఇప్పుడు మనము యోగా క్లాసుకి పోతాం, ఇన్ని చేస్తాం ఏదో నేర్చుకోవడానికి, అంటే మన దగ్గర మన అంత మిథ్యా నేర్చుకోండి. శివలింగం మీద పోసి అభిషేకాన్ని నువ్వు 2 సెకండ్లు కాన్షియస్ గా గమనిస్తే చాలు, పోయి దాని మీద పోసేదంతా పడిపోతుందా మన జీవితం ఎంత అనుకుంటాం, అంతే కదా. సో దాని మీద ఏది పోసినా ఎక్కువ నించోదు కాబట్టి, ఏది పోసినా జారిపోతుంది కాబట్టి మనం అభిషేకం చేస్తాం. దాంట్లో ఉన్న అంతరార్థం ఇది అన్నట్టు తెలుసుకోవాలి. అదే కొంతమంది మాట్లాడతారండి, అన్ని పాలు, అన్ని జ్యూస్లే కావచ్చు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార ఇవన్నీ అంతంత వేసి అభిషేకాలను వేస్ట్ చేస్తారు. అదేదో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి కనీసం ఒక పూటైనా గడుస్తుంది కదా, అంటే ఆ ఖర్చు, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చిన, లేకపోతే ఆ తినే పదార్థం ఏదో తాగే పదార్థం ఏదో వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలైనా పాలైన పిల్లలైనా తాగుతారు కదా, ఇలా చెప్తూ ఉంటారు కదా. దీనిపై ఏం చెప్తారు? ఏం లేదు, ఒకప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అంటే టెంపుల్స్ ఎండోమెంట్ కింద ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది లేదు. ఒకప్పుడు రాజులు చూసుకునే వాళ్ళు, లేకపోతే బ్రాహ్మణులు చూసుకునే వాళ్ళు టెంపుల్స్ ని, వేదం నేర్పించే బ్రాహ్మణులే. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే పేదల కోసం ఏడుస్తున్నారో అప్పుడు ఆ బ్రాహ్మణులు కూడా శివలింగం మీద పడింది అంతా తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కలెక్ట్ చేసి తీర్థము ప్రసాదం లాగా ఇచ్చేవాళ్ళు. దీని గురించి ఎవడు చెప్పడు, ఏడుస్తా ఉంటారు. సరే, ఏడ్చే ప్రతి ఒక్కడు ప్రతిరోజు 2 పాల ప్యాకెట్లు తీసుకుంటారు. ఇంట్లో 4 ఉంటే 2 పాల ప్యాకెట్లు కావాలి, మరి 3వ పాల ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇచ్చి రావచ్చుగా. రోజు 30 రూపాయలు పెట్టి, రోజు 30 రూపాయలు అంటే రోజుకి ఒక 70-80 రూపాయలు పెట్టి 2 ప్యాకెట్లు కొనుక్కున్నప్పుడు ఇంకో 40 రూపాయలు పెట్టి ఇంకొక ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇయ్యాడు. ఒక రోజు ఇస్తాడు, 2 రోజులు ఇస్తాడు, ప్రతిరోజు ఇస్తే కళ్ళకి రక్తం కారుతుంది. మేము సాయం చేస్తామండి అని కూడా అంటారు కొంతమంది. మాకు తోచినంత మేము చేస్తాం, మీరు కూడా చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా. అంటే రాళ్ళకి పూజ చేస్తారు మీరు, ప్రాణం లేని విగ్రహాలు కానీ వాడికి పూజ చేస్తారు, అదేదో ఉన్న వాళ్ళకి ఇస్తే తింటారు కదా అవసరం ఉన్న వాళ్ళకి అనేది. అపాత్ర దానం అని ఒకటి ఉంటుందని చెప్పాను ఇందాక. ఒకడికి నువ్వు పేదోడు అని చెప్పి ప్రతిరోజు ఇస్తుంటే వాడు పేదోడు లాగానే మిగులుతాడు. నువ్వు ఇవ్వడం మానేస్తే చూస్తూనే ఉండు, ఇవ్వకు, ఎవరితో ఇవ్వనివ్వకు, కడుపు మాడుతుంది, ఇంకో దగ్గర పోయి పని చేసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు సరే, ఆడికి ఎవడు పని ఇయ్యడు, సిగ్నల్ దగ్గర కారు అద్దం దూడిస్తే 5 రూపాయలు ఇయ్యడా, 2 రూపాయలు ఇవ్వడా, పనే కదా. సో బిచ్చపోళ్ళు ముసలోళ్ళు కూడా పెన్నులు అమ్ముకుంటున్నారు, వాళ్ళ దగ్గర పెన్నులు కొనుక్కోకపోయినా మనం 10 రూపాయలు ఇస్తాం. అట్లా కూడా చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటారు. అలాంటప్పుడు ఎవడు కరెక్ట్ అంటే, ఉపేంద్ర సినిమాలో చెప్తాడు కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అని చంపేస్తాడు. అలానే ఉండాలి. ఏం పని చేస్తున్నారా అంటే, నాకు ఏం పని లేదని కూర్చుంటాడు, చంపేసి గాడ్ ఈజ్ గ్రేట్ అని పోతాడు. అపాత్ర దానం అనేది అందుకే సనాతన ధర్మంలో చెయ్యొద్దు అని చెప్తారు. ఎందుకు అని అంటే, అది అలవాటు అయిపోతే వాడు కష్టపడాడు. సో ప్రతిరోజు మనం ఇస్తాం, మనం ఏమనుకుంటాం, వాడికి ఇస్తే మనకి పుణ్యం అని అనుకుంటాం. సనాతన ధర్మం ఎప్పుడు పుణ్యం పాపం గురించి మాట్లాడమని చెప్పదు. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చింది వాడికి ఇచ్చా. ఇక్కడ ఏమైతుంది, కర్మ పెరగదు. పుణ్యం పెరిగినా కర్మ పెరిగినట్టే, పాపం పెరిగినా కర్మ పెరిగినట్టే. చనిపోయేటప్పుడు పాపం మిగిలిపోతే ఇంకొక జన్మలో అనుభవించాలి, పుణ్యం మిగిలిపోయినా ఇంకో జన్మ ఎత్తాలి. అది నెక్స్ట్ జన్మ ఏదైనా కర్మనే. పుణ్యం చేశాడు కదా అని చెప్పి వాడికి ఇంకో జన్మ ఉండడం ఉండదు. వాడి ఇప్పుడు శరీరం వదిలేశాక సోల్ అనేది ఇందులో నుంచి పోతేనే వాడికి మోక్షం.
నవరంధ్రాల్లోంచి ఎక్కడి నుంచి పోయినా వాడికి మోక్షం రాదు. సో అందుకే ఒకడు దేవుడికి ఏదైనా వేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చెప్పనవసరం లేదు. వాడు 40 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు బిచ్చగాళ్ళకి వేస్తాడు. సో ఇప్పుడు నేను 40 రూపాయలు పాల ప్యాకెట్ వాడికి ఇస్తే ఒక పూట కడుపు నిండుతుంది. మీరు చాలా మంది బిచ్చగాళ్ళని చూస్తే ఫుడ్ ఇస్తే తీసుకోడు, పైసలు ఇస్తే తీసుకుంటారు. లేదు ఇప్పుడు ఇడ్లీ తింటున్నప్పుడు ఇడ్లీ ఇచ్చినాం అనుకోండి, నాకు ఇడ్లీ వద్దు డబ్బులే కావాలి అంటాడు. అది అపాత్రదానమే కదా. వాడు తాగడానికి ఖర్చు పెడుతుండేమో, సిగరెట్ తాగడానికి ఖర్చు పెడుతున్నాడేమో. సో ఎవడు ఏది ఇచ్చినా వాడు లోపల ఏం చేస్తున్నో మనకు కనిపిస్తుంది తప్ప గుడి బయటకు వచ్చి బిచ్చగాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నాడో మనం చూడలేము. కాబట్టి మనం ఏం అనాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం కూడా ఇవ్వాలనిపిస్తే వాడు ఇస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విగ్రహాలను ఎందుకు పూజిస్తారు, వాటికి పోస్తే ఏమొస్తుంది అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా. మాట్లాడలేవు, కదలవు, మనం చెప్పింది వింటాయో లేదో కూడా తెలియదు. అలాంటి వాటికి మీరు ఎందుకు అంతంత ఇది చేస్తారు, ఆరాధనలు చేయటం కానీ పూజలు కానీ ఇవన్నీ ఎందుకు అని అడుగుతారు. సింపుల్, మనము డైరెక్ట్ తెచ్చి విగ్రహాన్ని అక్కడ పెట్టట్లే. అలాంటి విగ్రహాలు మనకు కనిపించే రోడ్డు సైడ్కి, దాంట్లో ప్రాణప్రతిష్ఠ ఏమి ఉండదు. మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ఫార్మాలిటీతో చేస్తున్నాము అని అంటే పరబ్రహ్మాన్ని తీసుకొని వచ్చి దాంట్లో పెడుతున్నాం. మనం మనకు కనిపించేది విగ్రహం, కానీ మనం పూజించేది అందులో ఉన్న పరబ్రహ్మాన్ని. ప్రాసెస్ ఉంటుంది కదా, చాలా డేస్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం చూసేది విగ్రహాన్నే, పూజించేది మాత్రం అందులో ఉన్న పరబ్రహ్మాన్ని. పరబ్రహ్మము అని ఎట్లా చెప్పాలి అని అంటే ఉండేది ఒక పరబ్రహ్మం. ఇందాక పరశురాముడి చరిత్ర చెప్పినప్పుడు ఆయనకు అనిపించింది ఉండే ఒక పరబ్రహ్మమే నాకు శివుడిలాగా దర్శనం ఇచ్చారు, నాకు విష్ణుమూర్తిలాగా కూడా దర్శనం చేసుకోవాలని ఉంది అని అనుకుంటాడు, అంటే కృష్ణుడిలాగా. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఉండేది ఒకటే పరబ్రహ్మ. ఇప్పుడు మేలిమి బంగారం ఉంటది, ఇంత ముద్ద ఉంటది, దానికి షేప్ ఉండదు, ఇంత అని అంటాం, దానికి షేప్ చెప్పాం. బాల్ లాగా ఉంటే బాల్ అంటాం. కానీ అదే బంగారం మనకి ఉంగరం అవుతుంది, మెటల్ అవుతాయి, ఇవి అవుతాయి, గాజులు అవుతాయి, బ్రాస్లెట్ అవుతుంది. దానికి అప్పుడు ఒక రూపం వచ్చింది. ఒక బంగారము మనకి నచ్చినట్టు ఇన్నిసార్లు మారింది. నేనే ఉన్నా, మా నాన్నకి కొడుకుని, మా చెల్లికి అన్నని, భార్యకి భర్తని, ఇట్లా అనుకుంటాం. ఉండే నేను ఒక్క ఇంట్లోనే ఇన్ అయినప్పుడు ఉండే ఒక పరబ్రహ్మము ధర్మస్థాపన కోసం అవతారం స్వీకరిస్తే తప్పేంటి, డిఫరెంట్ రూపాల్లోకి వెళ్తే తప్పేంటి. సో ఉండేది ఒకటే పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మాన్ని మనం అక్కడ చేస్తున్నాం ప్రాణప్రతిష్ఠ రూపంలో. కాబట్టి మనం దాన్ని పూజిస్తున్నాం తప్ప విగ్రహాన్ని కాదు. సో ఏంటి, బ్రహ్మజ్ఞానం పొందినవాడు అందులో ఉన్న పరబ్రహ్మాన్ని చూడగలుగుతాడు. అది చూడాలి అనుకుని ఆ స్థితిలోకి వెళ్దాం అనుకున్నవాడు విగ్రహాన్ని చూస్తాడు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఫస్ట్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను బ్రహ్మజ్ఞానిని అనుకోండి, నాకు ఇక్కడ కూడా భగవంతుడు కనిపిస్తాడు. నేను బ్రహ్మజ్ఞానిని కాదు, ఆడ చూడు అని అంటే అందులో ఉంటది కదా. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో వెన్నెల కిషోర్తో పాటు ఒకటి తిరుగుతా ఉంటాడు ఆత్మ, ఫారినర్. బ్రహ్మానందం చాయ్ కప్పి కానీ కింద పడేస్తాడు. అలా ఉంటది మన సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నాడా అంటే అవతలోడు ఏమంటాడు, అది ఇక్కడికి పోయింది అప్పుడే అని అంటాడు, మజాక్ అయిపోతుంది. కాబట్టి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి మనం పూజిస్తే మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. విగ్రహారాధన లేదు అని వీళ్ళు అంటుంటారు, కానీ మనకి విగ్రహారాధన ఎప్పటి నుంచో ఉంది. దానికి ప్రూఫే శ్రీరంగం టెంపుల్. అందులో ఉన్న పద్మనాభ స్వామి అందులో విష్ణుమూర్తి ఉంటారు కదా, ఆ విష్ణుమూర్తి విగ్రహం, విష్ణుమూర్తి వైకుంఠంలో ఎలా పడుకుంటారో ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఇక్ష్వాకుకి ఇస్తారన్నట్టు. ఆ విగ్రహాన్ని, ఇక్ష్వాకు అంటే రాముడి వంశంలో ఫస్ట్ వన్, ఇక్ష్వాకు వంశంలోనే మొదటివాడు. అక్కడి నుంచి పూజించుకుంటూ వస్తారు. రాముడి దగ్గరికి వచ్చినాక విభీషణుడు రాముడిని కలవడానికి వచ్చినప్పుడు విభీషణుడికి గిఫ్ట్ ఇస్తారు. తీసుకొని వెళ్తున్నప్పుడు అది బరివెక్కి ఒక దగ్గర వదిలిపెడతారు, అదే శ్రీరంగం. సో విగ్రహారాధన మనకి లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం ఎందుకు ఇస్తారు, ఇందులోనే నన్ను చూసుకో అని చెప్పి. ఆ విగ్రహం దగ్గర కూర్చొని 48 నిమిషాలు, అంటే ఒక గడియ సమయంలో కట్వాంగుడు అని రాముడి వంశంలో పుట్టినవాడే దేవతల తరఫున యుద్ధం చేస్తాడు రాక్షసులతో. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంద్రుడు అడుగుతారు, మాకు సహాయం చేసావు కదా, నీకు ఏ వరం కావాలి అని. వరం అడగడు ఆయన, నేను బతుకుండడానికి నాకు ఇంకెంత సమయం మిగిలింది అని అడుగుతాడు. ఒక గడియ అంటారు, ఒక గడియ అంటే 48 నిమిషాలు. ఈయన ఫుల్ ఖుషి అయిపోతాడు, నాకు ఇంకా 48 నిమిషాలు ఉందా అని. ఎంబట అయోధ్యకు వస్తాడు, ఆ విగ్రహం దగ్గర కూర్చుంటాడు, తపస్సు చేస్తాడు. అంటే నేను చెప్పాను కదా, మనకి 18 సెకండ్లు మనం కాన్సన్ట్రేట్ చేయలేం, 48 నిమిషాలైనా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మోక్షం పొందుతాడు. అలాంటి విగ్రహం అక్కడ ఉంది. విగ్రహారాధన లేకపోవడం ఏంటి, విష్ణుమూర్తి స్వయంగా దేవుడే అలాంటివి కొన్ని చాలా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఈవెన్ ఇప్పుడు తిరుపతిలో చూసినా కూడా స్వామి వారి విగ్రహ రూపంలో వచ్చారు అని చెప్తారు. మరి అది విగ్రహారాధనే కదా. విగ్రహారాధన మన బేసిక్, ఇప్పటి నుంచో ఉంది. సో మనం పూజించేది విగ్రహాన్ని కాదు, అందులో ఉండే పరబ్రహ్మాన్ని. చాలా మందికి అర్థమై ఉంటుంది అయోధ్య బాలరాముడి ప్రతిష్టాపన, ఆ ప్రాసెస్ అంతా అప్పుడు తెలుసుకున్నారు చాలా మందికి. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ప్రతిష్టాపన ఎలా జరుగుతుందని తెలిసింది అయోధ్య.
జలాదివాసం, పుష్పాదివాసం ఇవన్నీ అవును. జరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో విగ్రహంలో ఎంత మార్పు చూసామండి. అవును, మీరు చూస్తే కళ్ళు మూస్తారు. ఈవెన్ మనం వినాయకుని ఇంటి దగ్గర కట్టేస్తారు తెచ్చినా కళ్ళకి గంతలు కడతారు. ఎందుకంటే ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ కళ్ళకి ఆ పవర్ వచ్చాక మనం మన మాంసనేత్రాలతో చూడలేం. అందుకే ఆయన ఫేస్ ఆయనకి చూపిస్తాం అద్దంలో, అద్దంలో చూపిస్తారు. దాని తర్వాత మనం చూడడం స్టార్ట్ చేస్తాం.